నటుడు టీవీకి అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ సినిమాలకు స్వస్తి పలికారు. జననాయగన్ తన ఆఖరి సినిమాగా విజయ్ ప్రకటించారు. ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నిలబడతానని, అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు స్వస్తి పలికానని విజయ్ ప్రకటించారు. అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, ఇదే తన ఆఖరి సినిమా అంటూ విజయ్ ప్రకటించినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, జననాయకన్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ సినిమా తన ఆఖరి సినిమా అని చెప్పేసి గత రాత్రి మలేషియాలో జరిగిన ఈ చిత్ర ఆడియో వేడుకలో విజయ్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. అయితే కొన్ని రోజులుగా జననాయకన్ తర్వాత కూడా విజయ్ 2-3 సినిమాలు చేయబోతున్నారు, వాటికి సంబంధించిన కథలు విన్నారు, పలానా వాళ్ళు నిర్మాతలు, డైరెక్టర్లు అంటూ కూడా ఒక ప్రచారం నడిచింది. సో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి తాను ఒక సీరియస్ పొలిటీషియన్, తన పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల కోసం నిలబడుతుంది అని చెప్పే విషయాన్ని ధృవీకరిస్తూ కూడా ఇదే తన ఆఖరి సినిమా అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. సినిమాల ద్వారా తన్ని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆదరించారు కాబట్టి వారి రుణాన్ని రాజకీయాల్లో ఉంటూ కూడా మరొక 30 ఏళ్ల పాటు తాను తీర్చుకునే దిశగా కూడా తన ప్రణాళికలు ఉన్నాయని చెప్పేసే ప్రయత్నం ఇక్కడ విజయ్ చెప్పడం జరిగింది. తన మీద వస్తున్న రకరకాల ప్రచారాలు వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ తాను రాజకీయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే విజయ్ తన మాటల మీద ఎంతవరకు నిలబడతాడు అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది పొలిటీషియన్స్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు కాబట్టి విజయ్ ఏ మేరకు రాణిస్తాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. నవీ, థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.